నళినిని ఆదుకుంటాం. మాజీ డీఎస్పీ నళినిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన సర్వీస్ ఇష్యూలు ఏమున్నా రూల్స్ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి ఎందుకు హనుమంతరావు కలిసిండ్రు అంటే సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియాని ఎవరైతే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాడి లైఫ్ సెటిల్ అవుతుంది. సోషల్ మీడియాను అడ్డం దిడ్డం యూజ్ చేసుకుంటే వాడి లైఫ్ కథమవుతుంది. ఇప్పుడు నళిని ఏం చేసింది ఇక్కడ, నళిని జస్ట్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఇదే నా చివరి మరణ వాంగ్మూలం. ఒక డిఎస్పీగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఎన్నో ఉద్యమకారిగా ఎన్నో చేసినా కానీ నాకు కనీసం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. మెడికల్ ఖర్చులు భరించలేని పరిస్థితిలో రుమాటిస్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధి నాకు సోకింది. బాబా రామ్దేవ్ ఆశ్రమంలో అనేక నెలల తరబడి ఇంగ్లీష్ మందులు వాడకుండా నేను బాగు చేసుకోగలిగినా. కానీ ఇప్పుడు నాకు ఆర్థిక స్తోమత లేదు అని ఒక లెటర్ రాసుడుతోనే నిజంగా తెలంగాణ సమాజం ఎంత సోయినదో చూడు. ఆ లెటర్ అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఏ పల్లెలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వచ్చింది. ప్రతి పల్లె వాట్సాప్ గ్రూప్లలోకి వచ్చింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలిసింది. ఒకటే రోజు, మళ్ళీ ఎక్కువ రోజులు కాదు, ఒకటే రోజులో ముఖ్యమంత్రికి తెలిసి ముఖ్యమంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్న కలెక్టర్ సాబ్ను పంపించిండ హనుమంతరావు సార్ కూడా మంచి పేరు ఉంది, మంచి పేరు ఉంది హనుమంతరావు సార్కి. ఆయన పంపించింది అంటే ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉన్నది కదా. ఇక్కడ ఈ విషయంలో మెచ్చుకోవాలి కదా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇట్లా చేయాలి. ఇట్లా చేసి ఆ బిడ్డ ఈరోజు ఆ టైంలో 2014 ముందు ఆ టైంలో డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసిందంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండే? ఒక 10 సంవత్సరాల తర్వాత 11-12 సంవత్సరాలు అవుతుంది ఆమె వదిలేసి. తెలంగాణ రాకముందు ఏ పొజిషన్లో ఉండే ఆమె లైఫ్ ఎంత బాగుండు ప్రమోషన్లు కూడా ఊహించుకోండి. ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చింది. రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తామని చెప్పుకుంటే లక్షల కోట్లు వచ్చేస్తాయి వాళ్ళకు. ఆ ఉద్యమం చేసిన బిడ్డ, నికార్స్గా ఉద్యమం చేసిన బిడ్డ రుమాటిస్ ఆర్థరైటిస్ అనే వ్యాధితో మంచాన పడ్డది. ఆదుకున్న పాపాన పోలేదా ఇప్పటి వరకు కేసీఆర్? రేవంత్ రెడ్డి సెల్యూట్ చేస్తా ఉన్నాం నిజంగా ఈ విషయంలో. ఇవాళ మేడారానికి సీఎం ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారు. మేడారంలో 236.2 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రాక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారట. మేడారం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సోమవారం అరుణాచల్ వ్యాపారులతో భేటీ చౌకగా లభిస్తాయన్నారు. ఆదా అయిన డబ్బుతో స్వదేశీ వస్తువులకు ప్రోత్సహించాలని పిలుపు. ఏడా ఆదా అయిందో మాకైతే తెలుస్తలేదు. వాడేమో పాత రేట్లే ఇంకా జిఎస్టీ మాకు అమలు కాలేదు అంటాడు. షాప్కు పోతే సబ్బు 20 రూపాయల సబ్బు 20 రూపాయలకే అమ్మవాటాడు. మరి ఏడా ఆదా అయిందో. కార్లలో డిఫరెన్స్ వచ్చినట్టుంది. టాటా కార్ కానీ ఇక్కడ మహీంద్రా కార్ కానీ ఇద్దరికి దేశం పట్ల ప్రేమ ఉన్నోళ్ళు ఈ ఓనర్లు. అందుకే ఆ బ్రాండ్లను కొనండి. మహీంద్రా కారో టాటా కారో కొనుక్కోండి. సేఫ్టీ కూడా మంచిదే. మళ్ళీ నీవు రెండిట్లా జర గుద్దినా కూడా వానికే ప్రాబ్లం అవుతుంది కానీ మనకేం ప్రాబ్లం కాదు. సేఫ్టీ మంచిగా ఉంటుంది. అవును, 2 టాటా కార్లు గుద్దుకున్నా కూడా ఇద్దరు మంచిగానే ఉంటారు. కొంచెం ఇక అదే ఆ మారుతి సుజుకి ఉంటుంది. గుద్దుతే దీని తల్లి ముందుకు పోతుంది, వెనుకకు పోతుంది. అందులో నొచ్చు అయిపోతుంది. ఇక డ్రగ్ కస్టమర్లు ఇక నిందితులే. ఛార్జీ షీట్లో పేర్లు కోర్టులో హాజరు. ఇన్నాళ్ళు బాధితులుగా పరిగణిస్తూ కౌన్సిలింగ్, డిఅడిక్షన్ సెంటర్లకు తరలింపు. మార్పు రాకపోవడంతో రూటు మార్చిన ఈగల్ నార్కోటిక్స్ వింగ్. మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందట. రాడిసన్ హోటల్ కంబలి ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీలోను కస్టమర్లపై ఛార్జ్షీట్ వేసిరట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో 4 సప్లయర్లు సహా మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో రెగ్యులర్గా కొకైన్, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లలో ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్న 3 పబ్బులతో పాటు మొత్తం 21 మందిని నిందితులుగా చూపారు. కస్టమర్లు మారక ద్రవ్యాల బాధితులు కాదు, నిందితులనేనని కోర్టుకు కూడా వెల్లడించారు. ఇక ఎన్డీపీసీఎస్ యాక్ట్ ప్రకారం
కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారట. డ్రగ్స్ గంజాయికి అలవాటు పడ్డ వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రగ్స్ బాధితులుగా కాదు నిందితులుగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు సహా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గతంలో నమోదు చేసిన చాలా కేసుల్లో సినీ నటులతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని మాదక ద్రవ్యాల బానిసలు బాధితులుగా మాత్రమే రికార్డులో చూపారు. పోయి లోపలేయాలి అందరినీ. ఇక డీజే సౌండ్తో మహిళకు గుండెపోటు బతుకమ్మ ఆడుతుండగా కుప్పకూలి మృతి. మహబూబాబాద్ జిల్లాలో విషాదం. సప్పాట్లు కొట్టి మంచిగా మంచిది, రక్త ప్రసరణ జరుగుతుంది, మొత్తం బాడీ మొత్తం వైబ్రేట్ అయిపోతుంది, బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది.